5/26 అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా మన జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన వ్యవసాయ ఆధారిత జిల్లా మనది. మనకి ఈ రబీలో మనకి ఖరీఫ్ ప్రొక్యూర్మెంట్ 4,33,000 మెట్రిక్ టన్నుల 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. 67,000 మంది రైతుల నుంచి ధాన్యం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి 987 కోట్ల రూపాయల డబ్బుల్ని ఇంచుమించు 24 అవర్స్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒక 40 కోట్లు మాత్రం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల పెండింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ఈ రబీకి కూడా 2,25,000 ఎకరాల్లో పంట సాగు చేసుకోవడానికి వారికి అవసరమైన యూరియా 38,000 మెట్రిక్ టన్నులు యూరియాని అంతా కూడా సిద్ధం చేసి ఉన్నాము. ఎవరికి కూడా యూరియా పరంగా, ప్రొక్యూర్మెంట్ పరంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా జిల్లా అధికారులు ఇక్కడ మనం చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లాగే PMMSYలో వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ అయిన యూనిట్స్ అన్నిటికీ కూడా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీతో పాటు మనకి DRDO శ్రీనిధితో టైఅప్ చేసి వారికి అన్ని కూడా గ్రౌండ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అక్కడ 100 మంది మత్స్యకారులకి, నిరుపేద మత్స్యకారులకి వాళ్ళకి బోట్స్, రామకృష్ణ మిషన్ వారి నుంచి బోట్స్ 100% సబ్సిడీతో బోట్స్ అందించడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. అవి కూడా బోట్స్ తయారీ కూడా PM లంకలో తయారవుతూ ఉన్నాయి. అవి కూడా తొందరలోనే వారందరికీ కూడా అందజేయడం జరిగింది. అలాగే వినూత్న ఆలోచన ఇక్కడ ఉన్న గుర్రపు టెక్కని ఉపయోగించి కంపోస్ట్ తయారు చేయాలని చెప్పేసి మహిళా సంఘాలని ప్రోత్సహిస్తున్నాము. వారి ఆధ్వర్యంలో కంపోస్ట్ తయారు చేశారు. దానికి గవర్నమెంట్ మన హైదరాబాద్ నుంచి NGOs కూడా వచ్చి వారికి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి తాడేపల్లిగూడెంలో కోకో ప్రొడక్షన్ ఉంది, కోకో ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ ప్రొడ్యూస్ అయిన కోకో తోటి ఇక్కడ మహిళలు, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు చాక్లెట్ ఫ్యాక్టరీస్ పెట్టి వారు కూడా అభివృద్ధి పథంలో నడవడం జరిగింది. చాకో టైల్స్ అని చెప్పేసి, స్లో బీన్ అని చెప్పి మనకు ఉండిలో ఒక ఇండస్ట్రీ పెట్టారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు. ఉండి మండలం మహదాపట్నం విలేజ్లో. అట్లాగే తాడేపల్లిగూడెంలో కూడా స్లో బీన్ అని చెప్పేసి ఒక పెట్టడం జరిగింది ఇండస్ట్రీని, చాక్లెట్ ఫ్యాక్టరీని. వారి ఒక క్వాలిటీ ఆఫ్ దట్ ప్రొడక్ట్ చూసి ఢిల్లీ సరస్ ఎగ్జిబిషన్లో కూడా మంత్రులు అందరూ కూడా క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి మహిళల్ని ప్రోత్సహించడం జరిగింది. చెరుకువాడ టీం పిల్లలందరూ వచ్చి కలవడం జరిగింది. వారందరినీ అంటే మామూలుగా 10th తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీలోనే చేసే సెన్సార్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడే వాడి హోమ్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్ అంతా కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. వాటితో పాటుగా మనకి మన జిల్లాలో ఒక 5 స్కూల్స్ స్పోర్ట్స్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి అవార్డుని గెలుచుకోవడం జరిగింది. మత్స్యకారులకి మన జిల్లాలో ఇంచుమించు 60 మంది స్వయం సహాయక సంఘాల నుంచి వారికి సీవీడ్ తయారు చేయడంలో, సీవీడ్ని పెంచడం, సముద్రంలో పెంచడంలో వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత వైద్య ఆరోగ్య శాఖ నుంచి మన జిల్లాలో మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కాయకల్ప అవార్డు 24-25 సంవత్సరానికి సంబంధించి అవార్డు రావడం జరిగింది. అట్లాగే మనం ఇక్కడ అనేక ప్లేసెస్లో డయాలసిస్ సెంటర్స్ని స్టార్ట్ చేసుకున్నాం. కొన్నిటికి ఫౌండేషన్ స్టోన్స్ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే జిల్లాలో ఎంక్రోచ్మెంట్స్ తీసి తర్వాత ట్రాఫిక్ అంతా కూడా డెవలప్ చేసుకోవడానికి భీమవరం అనేది టౌన్లో ఎక్కువ ప్రాబ్లం అనేది ట్రాఫిక్ మీద ఉంటుంది. దాని మీద కూడా మనం అంతా దృష్టి సారించి ట్రాఫిక్ సమస్యని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ, యూరియా కానీ ఈ అంశాల్లో మన జిల్లా IVRS ఇప్పుడు కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఈ కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుని ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది అనేది చూస్తూ ఉన్నారు. రెవెన్యూ విషయంలో కానీ, యూరియాలో కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ అధికారుల సైడ్ నుంచి సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, పని సరిగ్గా జరుగుతుందా, ఏదన్నా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అనేది IVRS కాల్ ద్వారా నిరంతరం సమీక్ష చేస్తూ ఉన్నారు.
యూరియా కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ మన జిల్లా టాప్లో ఉంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే మిగతా అన్ని అంశాల్లో కూడా ఆ, చాలా అంశాలు ఎక్సెప్ట్ 1 or 2 తప్పితే మిగతా అన్ని అంశాల్లో కూడా జిల్లా మొదటి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్థానాల్లో జిల్లా ముందుకి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంది.